ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీయమని అడగడం జరిగింది. దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి వాగ్వివాదం జరిగి కొట్టడం జరిగింది. దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో. దానికి కోపగ్రస్తులైన వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకుని ఐదుగురు కలిసి బస్సు బొమ్మ వద్దకి వెళ్ళి ఆ ఐదుగురులో ముగ్గురు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి బ్లేడ్లతో వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ఐదుగురు ముద్దాయిలను 24 hours లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. ఎలాంటి నెల్లూరు టౌన్ లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గాని దేని మీద సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటి వరకు వీళ్ళకి ఏం నేర చరిత్ర లేదు, కానీ దీని వల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు. వీళ్ళైనా గంజాయి మత్తులో ఉన్నారు అంటే మద్యం సేవించున్నారు సార్, అదైతే మనకు రాలేదు. మద్యం తాగి ఉండొచ్చని అనుకుంటున్నాం. బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్లి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు ప్లేన్లతో పైకి వెళ్లి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా ప్లేన్లతో దాడి చేస్తారు. దీన్ని హాస్పిటల్ ఇంటిమేషన్ డ్రైవర్ కండక్టర్ తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. 24 గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు. వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం. ఐదుగురు ముద్దాయిలు మేము గత 1.5 నెలల క్రితం నేను త్రీ టౌన్ కి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కథల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎలాంటి అరాచక చర్యలు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చేద్దామని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ లోని సిఐలంతా టీమ్ గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవ లేదని